He is risen. ఆయన లేచి ఉన్నాడు. He is no more in the tomb. ఆయన ఇంకా సమాధిలో లేడు. Tomb could not hold him. మరి సమాధి ఆయనను బంధించి ఉంచలేదు. Death could not hold him. మరి మరణము ఆయనను బంధించి ఉంచలేదు. And he rose again from dead for all of us and as all of us. మరి మన వల్లనే అలాగే మన కొరకు అన్నట్టుగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. This is the greatest miracle in the world. ఇది ఈ ప్రపంచంలోకెల్లా అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైన. Shall we all join our hands and glorify the Lord for the greatest miracle and for the resurrection of Jesus Christ? Not only his resurrection, it's all our resurrection. కాబట్టి ఆయన పునరుత్థానము మన అందరి పునరుత్థానము ఇది ప్రపంచం అంతటిలోకెల్లా గొప్పది కనుక గొప్ప సంగతి కనుక చేతులు తట్టి మనం ప్రభువుని మహిమపరచవచ్చు. So on this blessed morning I would like to wish each and every one of you a happy resurrection day. మరి కాబట్టి ఈ యొక్క అద్భుతమైన సమయంలో సంతోష సమయంలో మీకందరికీ సంతోషకరమైన పునరుత్థాన దిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. I'm not just sharing the wishes of resurrection of Jesus Christ. I would like to congratulate you and wish each and every one of you of your resurrection in Jesus Christ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ పునరుత్థాన దిన శుభాకాంక్షలు మాత్రమే కాదు కానీ ఆయనతో పాటుగా మనందరము పునరుత్థానం చెందామన్న ఆ శుభాకాంక్షలు కూడా నేను మీకు చెప్తూ ఉన్నాను. And yeah, you're welcome. Thank you so very much. And having said that, I would like to get into my sermon. కాబట్టి ఈ మాటలతో నేను నా ప్రసంగంలోకి వెళ్తాను. Before that, I would like to request all of you to stay back for a few minutes. We'll take a group picture. Wouldn't it be beautiful? కాబట్టి సో ఈ యొక్క మరి ఆరాధన అయిన తర్వాత మరి ఒక 2-3-5 నిమిషాలు మీరు వెయిట్ చేయగలిగితే మనందరము ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని మీకు మనం చేస్తున్నాను. తీసుకుందామంటారా? ఓకేనా? And I forgot to tell, but a big thanks to each and every one of you, especially to all our ladies for setting such a delicious and what can I say, sumptuous and glorious breakfast. సో మరి చర్చిలో ఉన్న సహోదరులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. చూశారు కదా, చక్కని అద్భుతమైన రుచికరమైన ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ వారు అరేంజ్ చేశారు. వారందరికీ వందనాలు. I thoroughly enjoyed it. మరి నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. And I believe it is the same. మరి మీరు అందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. Yeah, let's start our sermon for this morning. ఈ ఉదయకాలపు దైవ వర్తమానాన్ని మనం చూసుకున్నాము. The title for my sermon is Keeping Jesus in the Tomb. మరి ఈ యొక్క వర్తమాన శీర్షిక ఇలా ఉంటుంది, మరి ప్రభువైన యేసును సమాధిలో ఉంచడము. Today we celebrate one of the greatest truths in the history. మరి చరిత్రలోకెల్లా గొప్ప సంఘటన ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. That is, Jesus is not in the tomb and he is alive. మరి ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు అనేటువంటి విషయము. And this truth is the foundation of entire Christianity. మరి ఈ యొక్క క్రైస్తత్వానికి అంతటికి ఈ యొక్క మరి సంగతి అది ప్రధానమైన సంగతిగా ఉంది. And this is the foundation of all our hope. మరి ఇది మన యొక్క నిరీక్షణ అంతటికి మరి పునాదిగా ఉంటూ ఉన్నది. And Apostle Paul says, if Christ did not rise again from the dead, and our faith, our religion, our hope, everything is in futile. కాబట్టి పౌలు గారి మాటల్లో చూసినట్లయితే పిల్లరా, ఇదిగో ఒకవేళ యేసు ప్రభువే గనక పునరుత్థానుడై లేకపోతే మన యొక్క విశ్వాసం అంతా కూడా వ్యర్థమైపోయేది అని చెప్తూ ఉన్నాడు. So entire Christianity is founded on this truth. కాబట్టి క్రైస్తత్వం యొక్క అస్తిత్వమే అన్నట్టుగా ఈ సత్యం మీద ఆధారపడి ఉన్నది. After the death of Jesus, different people reacted to his death in different ways. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత వేరు ప్రజలు పిల్లరా వివిధ రీతులలో వారు ప్రతిస్పందన తెలియజేస్తూ ఉన్నారు. Joseph of Arimathea, he kept Jesus in the tomb out of his reverence towards him. మరి ఆయన మీద ఉన్నటువంటి మరి ఆ యొక్క గౌరవాన్ని బట్టి అరిమతయి యోసేపు అనే ఆయనను సమాధిలో ఉంచి ఉన్నాడు. It is not honorable for a person not to get any proper burial, so out of his reverence he wants to make sure Jesus should be kept in a tomb. కాబట్టి ఆ యొక్క శిలువ మరణము పొందిన వారికి ఎవరికి కూడా సరైన సమాధి కార్యక్రమాలు ఇవి చేస్తే ఆ యొక్క సంప్రదాయం లేదు. కానీ ఈ యొక్క అరిమతయి యోసేపు ఆయన మీద గౌరవంతో ఆయనను ఒక సమాధిలో ఉంచినాడు. And Pharisees and Sadducees, after that they went to Pilate and got the permission and the guards
so that they may seal the tomb of Jesus Christ. కాబట్టి ఈ యొక్క శాస్త్రులు పరిశీలన ఉన్నారు చూడండి, వాళ్ళు ఏం చేశారంటే మరి గవర్నర్ పిలాతు దగ్గరికి వెళ్ళారు, సమాధిని భద్రం చేయమని మరి ముద్ర వేయించుకున్నారు, కావలి వారిని నిర్ణయించుకుని ఉన్నారు. Because they remember that Jesus claimed that he is going to raise again from the dead on the third day. So out of fear they wanted to keep him in the tomb and guard him in the tomb, so that neither him nor his body, either by himself or by others, can be taken out. కాబట్టి ఈ యొక్క శాస్త్రుల పరిశీలన భయం ఏమిటంటే ఈయన బ్రతికి ఉన్నప్పుడు నేను చనిపోయి 3వ దినాన్ని లేస్తానని చెప్పాడు కాబట్టి ఈయన మరి ఎక్కడికి వెళ్ళిపోకుండా లేదంటే ఎవరైనా ఈయనని తీసుకోకుండా అన్నట్టుగా మరి అది భద్రం చేయాలన్న భయముతో వారు గవర్నర్ వేడుకుంటూ ఉన్నారు. So Joseph Arimathea wanted to keep him in the tomb, and the Jewish leaders, Pharisees, Sadducees wanted to keep Jesus in the tomb. Do you remember anyone else who wanted to keep Jesus inside the tomb? కాబట్టి అరిమతయి యేసేపు ఆయనని సమాధిలో ఉంచాలని కోరుకున్నాడు, అలాగే చేశాడు. శాస్త్రుల పరిశీలన కూడా ఆయన సమాధిలోనే ఉండాలని భద్రం చేయించుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఆయన ఇంకా సమాధిలోనే ఉండాలి అని అనుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? Do you know anyone else who kept Jesus in the tomb? మరి ఇంకా ఎవరైనా ఒకరు యేసుప్రభు సమాధిలోనే ఉండాలి అనుకున్న వారు ఇంకెవరైనా ఉన్నారు? ఉంచిన వారు ఆ సమాధిలో ఉంచిన వారు ఇంకెవరైనా ఉన్నారా? Do you remember anyone? ఇంకెవరైనా గుర్తుకొస్తున్నారా? Lazarus? Okay, good. You are coming close. Mary? Yes, they wanted to keep Jesus inside the tomb, right? సో లాజరునా లేదంటే మరియనా? Those who crucified him wanted to hang him on the cross. ఓకే. Nicodemus wanted to keep Jesus inside the tomb. నికోదేమనే ఆయన కూడా ఆయన సమాధిలో ఉంచడానికి మరి అనుకున్నాడు. Somebody said Caiaphas. ఓకే. Yeah, Caiaphas, Pharisees, Sadducees, they wanted to keep him inside tomb because if he comes out, his claim is right, or his body is stolen, people say he's risen and bigger Pharisee it can be. కాబట్టి కైఫ్ అనే ఆ యొక్క యాజకుడు కూడా ఆయన అక్కడే ఉండాలి అన్నట్టుగా కోరుకున్నాడు. ఒకవేళ ఆయనే కనుక లేచినట్లయితే ఆయన చెప్పింది నిజమైపోతుంది, లేకపోతే ఆయన శరీరాన్ని దొంగిలించి ఆయన లేచినట్టు ప్రచారం చేసుకుంటారనే విధంగా ఆయన ఆలోచిస్తున్నాడు. శిష్యులు అనేది ఇంకొక జవాబు. Is it possible to keep him inside the tomb? యేసుప్రభుని సమాధిలోనే అట్లానే ఉంచేయడం సాధ్యమవుతుందా? Is it possible to keep him inside the tomb today? యా. సో కాబట్టి ఆయనను ఈ రోజు కనుక మనం ఏమైనా సమాధిలో ఉంచగలమా? ఈ రోజు Let's explore. సో దాన్నే మనం కొంచెం చూద్దాం. Let's look at some people who kept Jesus in the tomb. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా సమాధిలోనే ఉండాలనుకున్న మరికొందరు ఉంచిన వారు కొందరిని మనం చూద్దాము. ఉంచిన వారిని కొందరు we have already seen the list. Apart from that, మరి కొంతమంది యొక్క సాధ్యాసాధ్యాలు ఆయన జాబితా మనం చూసాము. వారు కాకుండా the first group of people who kept Jesus inside the tomb are the women who came to the tomb on the third day with spices. కాబట్టి యేసు ప్రభువును ఇంకా సమాధిలో ఉండాలనుకున్న వారిలో 3వ దినాన వారు ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచి ఆయనకు పూయవలని వచ్చిన స్త్రీలై ఉన్నారు. The scripture read to us is from Luke 24. It is a story continuation of Luke 23. Crucifixion of Jesus takes place and the burial of Jesus takes place, and then Luke mentions these ladies were there during the crucifixion. They were there during the burial, and they prepared for spices for 2 days, and Sunday they came to the tomb with the spices. కాబట్టి 23వ అధ్యాయంలో లూకా సువార్తలో యేసు ప్రభు సిలువ వేయడం చూస్తున్నాము. మరి అలాగే సమాధి చేయబడమైనటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాము. అలా 24వ అధ్యాయంలో మనం చదువుకున్న విషయాల్లో ఇక్కడ స్త్రీలు వీరు సిలువ వేసినప్పుడు ఉన్నారు, సమాధి చేసినప్పుడు ఉన్నారు, తిరిగి వెళ్ళిపోయి మరొక దినాన్ని అన్నట్టుగా ఆదివారం అన్నట్టుగా వారు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని ఆయన పూయవలనని సిద్ధపడి వస్తూ ఉన్నారు. They loved Jesus so very much, so they wanted to be with each and every aspect of Jesus. కాబట్టి వారు యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమించిన వారు, ఆయనలోని ప్రతి విషయాన్ని వారు ఎంతగానో ఇష్టపడుతున్న వారై ఉన్నారు. But they love him so very much, there is no doubt about it, but they kept Jesus in the tomb in their minds. మరి చూడండి, వీరు యేసు ప్రభు విషయంలో చాలా ప్రేమ కలిగి ఉన్నారు, కానీ
వారి మనసులలో ఇంకా యేసు ప్రభు సమాధిలోనే ఉన్నాడు అన్నట్టుగా ఉన్నారు. On the Easter day, they carried the spices and they wanted to apply to the body of Jesus. మరి ఆ యొక్క మరి పునరుత్థానపు దినపు రోజున ఉదయ కాలము వారు ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఆయనకు పోయవలనని సిద్ధపడుతూ ఉన్నారు. In order to apply these spices, according to Luke, they prepared for 2 days. Yeah. 2 days they were continually working on collecting the spices so that they can apply to the body of Jesus on the third day. మరి కాబట్టి యొక్క మూడవ దినాన మరి ఆయన దేహమునకు పోయవలనని సుమారుగా 2 దినాల సమయం తీసుకొని వారు ఈ సుగంధ ద్రవ్యాలన్నిటిని వారు సిద్ధపరచుకుంటూ వచ్చారు. But according to the Jewish culture, not only Jewish, even our culture also, usually tombs will not be open once they are closed. మరి సుమారుగా మన దగ్గర ఉన్న సాంప్రదాయం లెక్కనే యూదుల సాంప్రదాయం కూడా ఒక్కసారి సమాధిని మూసిపెట్టిన తర్వాత ఇక దాన్ని తెరిచే అవకాశం ఉండదు కదా. The third day it will be completely rotten. మరి మూడవ దినానికి అదంతా కూడా మరి కుళ్ళినట్టుగా కుళ్ళిపోతుంది. You know the incident of Lazarus when Jesus asked them to open the tomb, what did they say? This body must be stinking. మరి ఒక సంగతి మీరు గుర్తు చేసుకోవచ్చు. లాజరును సమాధి చేసినప్పుడు మరి 3-4 దినాలు అయిపోయింది కాబట్టి తెరవమంటే లేదు ప్రభువా ఇప్పుడు అంతా వాసన కొట్టుని చెప్పిన సందర్భం మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. Nobody opens the tomb once it is closed, at least during the first days. కాబట్టి ఒకసారి సమాధి మూయబడిన తర్వాత ముఖ్యంగా మొదటి దినాల్లో అన్నట్టుగా ప్రారంభ దినాల్లో అన్నట్టుగా తెరవడానికి ఎవరికి అవకాశం ఉండదు. Jewish people open the tombs after a year. మరి ఈ యొక్క యూదా ప్రజలు మరి సమాధిని 1 సంవత్సరం తర్వాత తెరుచుకుని It is called oscillium. అసిలియం అని పిలుచుకుంటారట. They make a boxes called ossuaries. ఆజరీస్ అనేటువంటి ఒక పెట్టెను వారు తయారు చేసుకుంటారు. So they bury the body and after a year they come, they collect the bones and they put them in the box and they store. మరి వాళ్ళు ఈ సంవత్సరం తర్వాత తెరుచుకొని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఎముకలను సేకరించుకొని దాన్ని ఒక పెట్టెలో పెట్టుకొని వాటిని భద్రపరుచుకుంటారు. That's why their family has tombs. మరి అట్లా వారి యొక్క కుటుంబానికి ఆ యొక్క టూమ్స్ లేదా డబ్బాలు ఉంటూ ఉంటాయి. But nobody opens anything on the third day. మరి అయితే మూడవ దినాన తెరిచే పద్ధతి అయితే ఎక్కడా లేదు. But these ladies, they were carrying spices. They know their custom, but why they're carrying spices, no one knows. మరి కాబట్టి సమాధి తెరిచే అవకాశం లేదన్న సంగతి వారికి తెలుసు, కానీ వారు సిద్ధపడి వస్తున్నారు, సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని వస్తున్నారు. Luke, he wanted to highlight this particular point because he wanted to communicate a message to us. కాబట్టి ఈ యొక్క విషయాన్ని లూకా భక్తుడు మనకు చెప్పకనే చెప్తున్నాడు. ఆయన ఒక ఈ సంగతిని మనకు తెలియజేయాలని కోరుకుంటున్నాడు. And as I mentioned, they loved Jesus so very much, but they kept Jesus in the tomb in their mind. కాబట్టి వారు యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమించిన మరి వ్యక్తులై ఉంటున్నారు. వారి మనసులలో ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడు అనుకుంటున్నారు. For 2 days as they're preparing the spices, 1 ounce after another ounce, they were thinking about whether these spices are enough for the body of Jesus. కాబట్టి ఆ 2 రోజుల సమయం తీసుకొని మొత్తం అన్నట్టుగా వారు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకుంటూ ఏమనుకుంటున్నారంటే ఇవైతే సరిపోతాయి అన్నట్టుగా వారు మాట్లాడుకుంటున్నారు. 2 days they were thinking, they prepared the process only the death of Jesus. మరి కాబట్టి 2 దినాలుగా వారు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరుస్తూ యేసు ప్రభు యొక్క మరణాన్ని వారు తలుచుకుంటూ వచ్చారు. They came to the tomb, definitely they have love, but did they come to look and see the resurrected Christ, or they have come to meet the dead body? కాబట్టి వారు 2 దినాలుగా సిద్ధపరచుకుంటూ వచ్చారు, కానీ వారు మరి చనిపోయిన ఆ యొక్క యేసు ప్రభువుని కనుగొని సుగంధ ద్రవ్యాలు పూయాలనుకుంటున్నారు, కానీ వారు ఏం చూశారు? మరి చనిపోయిన వ్యక్తినా లేక మరి పునరుత్థానుడైన క్రీస్తునా వారు చూడగలిగింది. They went to the tomb expecting to find the dead person, even though Jesus told them that he would raise him. కాబట్టి యేసు ప్రభు ముందనే చెప్పాడు నేను లేస్తానని. అయినప్పటికీ వారు ఆ యొక్క మృత శరీరానికి పూయాలని సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్తూ ఉన్నారు. They kept Jesus in their tombs of their life. మరి కాబట్టి వారి యొక్క మనస్సు అనేటువంటి సమాధిలో ప్రభు ఇంకా మృదుడుగానే ఉన్నాడు అనుకుంటున్నారు. That's why the angel speaks very interesting statement in Luke 24 verse 5. Then as they were afraid and bowed their faces to the earth, they said to them, why do you seek the living among the dead? కాబట్టి ఆ విషయాన్ని బట్టి 5వ వచనం మనం చదువుతున్నాము. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? They are searching for the living in the dead, which means they were thinking he is only dead.
మరి వారి మనసులో ఏముందంటే ఆయన ఇంకా మృతుడిగానే ఉన్నాడని చెప్పేసి మృతులలోనే ఆ యొక్క చనిపోయినవని అన్నట్టుగా వెతుకుచూ ఉన్నారు. They kept Jesus dead in their hearts and minds by looking in dead places like Spices, tomb, or Mary Magdalene looking for the body of Jesus Christ. All these remind that in their minds Jesus is still dead. కాబట్టి వారి మనస్సులు ఎట్లా ఉన్నాయంటే ఈ విషయాలన్నీ చూస్తే అశోకంగా ద్రవ్యాలు కానీ ఆ చనిపోయిన సమాధి ప్రదేశం కానీ మరి మరి ఆయన ఎత్తుకొని పోతున్నటువంటి మాటలు కానీ ఏం చెప్తున్నాయంటే వారి మనసులలో ఆయన మృతుడుగానే ఉన్నాడు అనేటువంటిది. They cherished the past with Jesus. They loved him so much. That's why they followed him. But in the present they kept him dead. కాబట్టి గతంలో ఆయనతో పాటు చాలా సంతోషించారు, ఆయన బోధలు విన్నారు, ఆయనతో మరి సంతోషంగా ఉండినారు, కానీ ఇప్పుడు మాత్రము ఆయన ఇక చనిపోయాడనే ఉద్దేశంతోనే ఉన్నారు. They cherished the past. మరి వాళ్ళు గతాన్ని ఎంతో చక్కగా సంతోషిస్తూ ఉన్నారు. But in the present they kept Jesus in the dead. మరి అయితే వర్తమాన కాలంలో మరి వాళ్ళు యేసు ప్రభు చనిపోయినట్టుగా అంటున్నారు. My brethren, we keep Jesus in tombs when we only remember Jesus for what he has done in the past. But if we don't think about what he is doing in the present. కాబట్టి మనం కూడా అలాగే ప్రభువైన యేసును మరి గతంలో ఆయన చేసిన మేలులను బట్టి ఆయన సజీవుడు అనుకుంటామేమో కానీ ప్రస్తుతానికి ఆయన ఇంకా మృతుడుగానే ఉన్నాడు అనే సమస్యలో మనం కూడా వస్తూ ఉంటాం. If we celebrate only the past testimonies, but if we stop expecting him to walk in the present now, then we kept him in the tomb. కాబట్టి గత కాలపు సాక్ష్యాలతోనే మరి మనము మరి సంతోషపడుతున్నట్లయితే ఆయనను అక్కడ వదిలేసి ప్రస్తుతానికి ఆయన ఇంకా మృతుడుగానే ఉన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాము. Have you ever imagined what God could do in your life? కాబట్టి దేవుడు నీ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేయగలడో నీ ఎప్పుడైనా ఊహించగలిగావా? Did anybody imagine? మరి ఎవరైనా అనుకున్నారా మీ జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తారని? ఎవరైనా అనుకోనగలిగారా? What God could do in your life presently? మరి ప్రస్తుతానికి దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేయగలడని ఎవరైనా అనుకుని Or ఉన్నారా? what he could do something great in the future? లేకపోతే ఇక రాబోయే కాలంలో నా పట్ల గొప్ప కార్యములు చేయబోతున్నాడని అనుకోనగలిగారా? Could you imagine? Not అనుకోడు. Could you మరి imagine? దాన్ని ఊహించగలరా ఒకసారి? If we don't do that, we limited Jesus. We are celebrating the past only, and we are keeping him in the tomb in the present. కాబట్టి అలా ఊహించగలగలేకపోయినట్లయితే మనం యేసు ప్రభువును సమాధిలో ఉన్నట్టుగా ఉంచుతున్నాము, ఆయన సజీవుడని మనం అనుకోవడం లేదు. And not only that, one more impossibility is that we could never imagine what God could do in present and future, because we cannot imagine God. కాబట్టి దేవుడు మన పట్ల చేయగలిగే కార్యాలను ఊహించుకోలేకపోతే ఇక మనం ఏమీ ఊహించుకోలేము, ఆయన ఏమీ పొందుకోలేము అన్నట్టుగా ఉంటుంది. But looking for what he can do in the present is the way we can experience the resurrected life of Jesus. కాబట్టి ప్రస్తుతానికి వర్తమాన కాలంలో ఆయన ఏమి చేయగలడో అనేది గనక మనము ఊహించగలిగితే అది బాగుంటుంది. We keep Jesus in tomb by relying on the past memories only rather than present reality. కాబట్టి ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా మరి గతంలో ఉంటూనే మరి ఆయన అలా ఉన్నాడు ఇలా చేసి అనుకుంటాము, ప్రస్తుతము వేరేలాగా ఉంటుంది. And the second group of people who kept Jesus in the tomb are the disciples of Jesus. మరి ఇక రెండవ మరి వర్గం వారిని చూసినట్లయితే యేసుప్రభువు సమాధిలోనే ఉంచిన వారు ఆయన శిష్యులై ఉన్నారు. Luke chapter 24 verse 10 to 11 it records, it was Mary Magdalene, Joanna, Mary mother of James, and the other women with them who told these things to the disciples. And what did the disciples do? Many a times we think the moment they heard Peter and James, John, they ran to the tomb and they tried to find out what happened. But in reality, here the scripture says, and their words seemed to them like idle talks, and they did not believe them. చూడండి, శిష్యులు విషయంలో మనము 10-11 వచనాల్లో చదువుతూ ఉంటాము. ఇదిగో మరి మగ్దలేని మరియ గారు, యోహాను గారు, యాకోబు తల్లి అయిన మరియయు మరి ఇతర స్త్రీలు వచ్చి వారితో చెప్పినప్పుడు మనం అనుకుంటాం వెంటనే పేతురు లేచారు, యోహాను లేచారు, పరిగెత్తుకు వెళ్ళిపోయారు, చూశారు అనుకుంటాం. కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది చూడండి, అయితే వారి మాటలు ఈ శిష్యుల దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను. We call Thomas as doubting Thomas. What shall we call these people? మరి తోమా గారిని చూసి ఎప్పుడు కూడా అనుమానపడుతూ ఉంటాడు అని మనం అంటాం. మరి యొక్క ఈ శిష్యులు ఏమని మనం పిలవాలి? Thomas is not a doubting Thomas. These are even bigger doubting disciples. మరి తోమా గారు ఒక రకంగా అనుమానపడ్డాడేమో, కానీ అంతకంటే ఎక్కువగా వీళ్ళు అనుమానపడుతూ ఉన్నారు. They ridiculed, in fact it said that they found it foolish. కాబట్టి వెర్రి మాటలు ఏమిటా పిచ్చి మాటలు అన్నట్టుగా మరి వారు నిందిస్తున్నారు, లేదంటే త్రోసివేస్తూ ఉన్నారు. For the disciples,
the disciples kept Jesus in the tomb intellectually by treating the resurrection of Jesus as an idle talk. కాబట్టి వెర్రి మాటలని చెప్పేసి జ్ఞానయుక్తంగా వారు ఏమనుకున్నారంటే యేసు ప్రభువుని ఇంకా సమాధిలోనే ఉంచినారు. We have seen him dead. Can any dead person rise from the dead? They forgot Lazarus raised from the dead. They fell off their eyes. కాబట్టి చూసండి ఈ శిష్యులు ఏమనుకుంటున్నారంటే మా కళ్ళ ముందే ఆయన సిలువ వేయబడ్డాడు, మా కళ్ళ ముందే అన్నట్టుగా సమాధి చేయబడ్డాడు, చనిపోయిన వారు ఎవరైనా లేస్తారా అని వెర్రి మాట్లాడుతున్నారు, జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నారు. ఒక సంగతి లాజరును యేసు లేపిన సంగతిని వారు మర్చిపోయారు. What's happening with them? It sounded like foolishness to them. కాబట్టి They became so wise in their own foolishness, forgetting the resurrection of the raising of Lazarus, and they considered it as foolishness. They did not listen to the woman. కాబట్టి వారు జ్ఞానయుక్తం అనుకొని వారి జ్ఞానంలోనే తప్పిపోయేమంటారంటే మర్చిపోయారు, లాజరును లేపిన సంగతి మర్చిపోయారు, ఇతరు యేసు ప్రభువు ఎలా లేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. Disciples' reason, their logic and their own life experiences witnessing the death of Jesus made them to keep Jesus in their tomb. కాబట్టి వారి యొక్క తార్కికత అంతరా ఉపయోగించి వారి యొక్క రీజనింగ్ ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఉపయోగించి వారు ఏమంటారంటే వారు కూడా యేసును సమాధిలోనే ఉంచినారు. How does resurrection sound to you? మరి పునరుత్థానం నీకెట్లా అనిపిస్తూ ఉంటుంది? Does it sound logical? మరి మీకేదైనా తార్కికంగా అనిపిస్తూ ఉంటుందా? Does it sound foolish? లేకపోతే ఇది వెర్రండి, ఇది నమ్మలేమని అనిపిస్తుందా? Or it sounded supernatural? లేకపోతే ఇది దేవుడు చేసిన కార్యము మహత్వం అనిపిస్తూ ఉంటుందా పునరుత్థానం అనేది? I believe all of you believe in the resurrection of Jesus is real. That's why you are here. మరి నాకు తెలుసు మీరందరూ ప్రభువు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం నమ్ముతున్నారు, నిజమని నమ్ముతున్నారు, అందుకనే మనం ఆరాధించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. But the disciples considered it as foolishness, so they kept Jesus in the tomb. మరి కాబట్టి శిష్యులేమో ఆ మాటలు వెర్రి మాటలు అనుకున్నారు, ఇంకా వారు యేసుడు సమాధిలోనే ఉన్నాడు అనుకుంటున్నారు. Modern day Christians, they don't reject it. అయితే ఆధునిక కాలపు క్రైస్తవులు దానిని తిరస్కరించరు కానీ But we confess his resurrection. ఆయన యొక్క పునరుత్థానాన్ని మనం పలుకుతూ ఉంటాము, ఒప్పుకుంటూ ఉంటాము. But we consider his resurrection is some sort of spiritual, symbolic, theological, metaphorical. కాబట్టి అయితే ఒప్పుకుంటాము కానీ అది ఒక సాదృశ్య రూపకంగానో ఏదైనా ఉపమాన రూపకంగానో మరి అది ఒక పోలికలాగా జరిగిందనో ఆధ్యాత్మికంగా జరిగిందనో ఆత్మరూపకంగా జరిగిందనో మనం అనుకుంటూ ఉంటాము. Many Christians still believe that Jesus' resurrection is some sort of spiritual thing. మరి ఈ రోజు కూడా చాలా మంది విశ్వాసులు అది ఒక ఆధ్యాత్మిక లేకపోతే ఆత్మీయ సంబంధమైన మరి పరిధిలో జరిగిందండి, లేదంటే ఆత్మీయ సంబంధమైనదండి అని అనేక క్రైస్తవులు ఈ రోజుకి లేకపోలేదు. And we reduce the miracles to metaphors. మరి కాబట్టి అక్కడ జరిగిన అత్యద్భుతమైన అసాధారణ సంఘటనను ఒక ఉపమానానికి ఒక సాదృశ్యానికి మనం తగ్గించి We trust our logic more than our the revelation of God. మరి మన యొక్క తార్కిక విధానాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉన్నాము, మరి దేవుడు చేసిన పునరుత్థానాన్ని మనం నమ్మలేకపోతున్నాము. And through in that we also keep Jesus in the tomb. కాబట్టి ఈ రీతిగా ఆలోచిస్తూ శిష్యులే మనం కూడా యేసు ప్రభువుని ఇంకా సమాధిలోనే ఉంచుతూ ఉంటాము. We don't reject it right away. మరి అయితే పునరుత్థానం లేదండి, జరగలేదని మనం ఇప్పుడు అనము కానీ We domesticate it, calling it spiritual thing. మరి అయితే మనకు ఎలా అలవాటు అయిపోయిందంటే అది ఒక మరి ఆత్మరూపకంగా జరిగిందండి, సాదృశ్య రూపకంగా అన్నట్టుగా అంటూ ఉంటాము. My brother, and the question to you is, do you believe the resurrection of Jesus is a reality in all human aspects? కాబట్టి మానవ సంబంధంగా ఆలోచిస్తే నా ప్రియ సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము వాస్తవ సంఘటన అని మీరు నమ్మగలుగుతున్నారా? And when we hear it, మరి మనం దానిని విన్నప్పుడు do we give attention to it, మరి దానికి మనము మరి ఏకాగ్రతనిస్తున్నామా? or do we just avoid to explore it? మరి లేకపోతే మరి దానిని పక్కకు తప్పించుకొని మనం వెళ్ళిపోతూ ఉన్నామా? How many of us anytime sat and thought about the resurrection of Jesus? మరి నిజంగా మనలో ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ఎప్పుడైనా కూర్చుని ఆలోచించారండి? Have you ever thought how it happened? ఎలా జరిగింది అని ఎప్పుడైనా కూర్చుని ఆలోచించారా? What does it mean to us? మరి దానిలో నాకున్న మరి సందేశం ఏమిటని మనం ఎప్పుడైనా కూర్చుని ఆలోచించారా? You may say, Praveen, that is your duty to tell us. అది మీరు అనొచ్చు, భాష గారు, ప్రవీణ్ గారు, అది మీ పని అండి, మీరు చెప్తామని తెలుసుకుంటామని మీరు అనొచ్చు. Yes, we'll do that. మరి మీరు చెప్తాము. So we keep Jesus dead by, making his resurrection as a fairy tale, or by making it spiritual, metaphorical, or symbolical, or just the story of resurrection.
కాబట్టి చాలా సార్లు మనం ఏం చేస్తామంటే అది ఒక జరిగిన సంఘటన అండి, ఒక కథగాను, ఉపమానంగాను, సాదృశ్య రూపకంగాను, మరి పోలికగాను చెప్పేసి దాన్ని మరి అట్లాగే ఉంచుతూ ఉంటాము. And disciples dismiss the woman's witness, even the words of Jesus. కాబట్టి ఈ శిష్యులు ఈ యొక్క స్త్రీలు చెప్పిన మాటలను త్రోసిపుచ్చడంలో త్రోసిపుచ్చారు. అంత మాత్రమే కాదు, ప్రభు మాటను కూడా వారు త్రోసిపుచ్చారు. Maybe in the modern day we hear sermons from the church preachers, ladies and disciples. Okay, these are church things. We don't give attention to them. In that we are keeping Jesus in the tombs again. కాబట్టి ఎప్పుడైనా సంఘంలో కానీ సేవకులు కానీ వర్తమాన రూపంలో ప్రభు యొక్క పునరుత్థానాన్ని ప్రకటిస్తే అది చర్చిలో అలాగే చెప్తారండి అని మనము అనుకుంటే మనం కూడా ఈ ప్రాబ్లంకే వస్తూ ఉంటాము. Are we dismissing their messages and the messages of resurrection? కాబట్టి పునరుత్థాన సంబంధమైన వర్తమానాలను మనము అంగీకరించగలుగుతూ ఉన్నామా, లేదంటే త్రోసిపుచ్చి చేస్తూ ఉన్నామా? We need to introspect. కాబట్టి మనకు మనమే ఎవరికి వారు అన్నట్టుగా ఆత్మ పరిశీలన చేసుకొని, if we are keeping Jesus in tomb by limiting the church teachings to personal or really into personal and religious compartments only. కాబట్టి అది సంఘం చర్చి పని అండి, లేదంటే వ్యక్తిగతంగా అంటే ఎక్కడో జరిగిందండి అని పక్కన పెట్టేసి ఆ కంపార్ట్మెంట్ లోనే ఉంచుతున్నామా అన్నట్టుగా. And the third group of people who kept Jesus in the tomb are the disciples on the road to Emmaus. కాబట్టి ఇంకొక మూడవ వర్గం వారు ఉన్నారండి, యేసు ప్రభువుని ఇంకా సమాధిలోనే ఉంచిన వర్గం వారు ఎమ్మై మార్గంలో వెళుతున్న శిష్యులు. Luke 24 verse 19 to 24, as they were going, Jesus joined them, and as they were talking, Jesus asked, "What's happened? What are you talking about?" సో అది మనకు 24వ అధ్యాయం 19వ వచనం నుంచి ఉంటూ ఉన్నది. మరి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు, and they said to him the things concerning Jesus of Nazareth, who was a prophet, mighty in deed and word before God and all the people, and how the chief priests and rulers delivered him to be condemned to death and crucified him. But we were hoping that it was he who was going to redeem himself, Israel. Indeed, besides all this, today, the third day since these things happened, yes, and certain women of our company who arrived at the tomb early astonished us when they did not find his body. They came saying that they had also seen a vision of angels who said he was alive. And a certain of those who were with us went to the tomb and found it just as the woman had said, but him they did not see. చూసారా, ఇట్లా యొక్క 19వ వచనం మనం చూస్తున్నాము. ఇదిగో నజరేయుడైన యేసును గురించిన సంగతులు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించులో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిన మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసి. These people heard the women saying they could not find Jesus' body, and they had a vision. They had encountered with the angels. Mary Magdalene encountered with Jesus. కాబట్టి వాళ్ళు చెప్తున్నట్టుగా మా దగ్గర నుండి కొంతమంది వెళ్ళారు, ఆయనను కనుగొనలేదు, కానీ మరి అయితే ఆయనను చూడగలిగింది, మిగిలిన వారు దేవదూతలను చూసి వచ్చారని చెప్తూ They ఉన్నారు. heard the witness of women. మరి స్త్రీలు చెప్పిన సాక్ష్యం విన్నారు. They said their friends, disciples Peter and John, they also went and checked, and they came back with the same report. మరి ఈ స్త్రీల మాటలు విని పేతురు యోహాను వెళ్ళి చూసి వచ్చారు, వారు కూడా చెప్పినారు. They are from their group. మరి వాళ్ళంతా కూడా ఆ గ్రూప్ కి చెందిన వారే కదా. If the woman gave a witness and the disciples gave a witness regarding that, what are they doing, leaving Jerusalem and going to Emmaus? కాబట్టి ఈ యొక్క ఎమ్మై మార్గంలో వెళ్తున్న వారు స్త్రీలు చెప్పిన సంగతి విన్నారు, శిష్యులు చెప్పిన సంగతి విన్నారు, అయినా కానీ ఎమ్మై మార్గాన పోతూ ఈ మాటలు మాట్లాడుకుంటున్నారేంటి? Whatever happened, can you live like that? Such a big thing happened and they could not find the body. Even us, if any of our friends' body did not found, we all go there, right? కాబట్టి ఈ శిష్యులు చూడండి, ఈ అమ్మాయిని వెలుచున్న వారు మరి వారి స్వంత గ్రూప్ వారే చెప్పినా నమ్మలేకపోతున్నారు. మనం కూడా అంతే కదండి, ఎవరైనా మన స్నేహితులు కానీ తెలిసిన వారు చనిపోయినప్పుడు వారి శరీరం కనబడలేదంటే మనం కూడా పోయి ఏమైందో చూడాలని మనం కూడా అనుకుంటాం కదా. These are not bothered. అయితే ఈ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఏమీ పట్టనట్టుగా ఉన్నారు. Whatever happened, nothing matters to them, and they left and they're going on their own business. కాబట్టి ఏదో జరిగిందట్లే అని దానిని
పట్టించుకున్నట్టుగా చేసి వాళ్ళ పని మీద వాళ్ళు They are వెళ్ళిపోతున్నారు. keeping Jesus in the tomb by neglect. కాబట్టి నిర్లక్ష్యమును బట్టి వారు యేసును ఇంకా సమాధిలోనే ఉంచినారు. In spite of hearing from whom and searched report from the disciples, they wanted to leave Jerusalem and the company of witness. They are least bothered about finding out the truth. కాబట్టి సత్యమును తెలుసుకోవాలన్న ఆసక్తి ఏమాత్రం లేకుండా నిర్లక్ష్యంతో వాళ్ళు స్త్రీలు చెప్పిన మాటలు నమ్మలేదు, శిష్యులు చెప్పిన మాటలు నమ్మలేదు, వాళ్ళ పని మీద వాళ్ళు They వెళ్ళిపోతున్నారు. like Jesus. మరి అయితే వారు యేసును నమ్మిన వారే, They hoped in Jesus. మరి వారు యేసు ప్రభు మీద విశ్వాసం నిరీక్షణ ఉంచిన వారే. But they are too busy to pursue Jesus. అయితే వారు యేసును వెంబడించడం అన్నట్టుగా చాలా తీరిక లేని వారుగా ఉన్నారు. They easily gave up on Jesus. మరి యేసు ప్రభు యొక్క విషయము కొద్దిసేపు పక్కన పెడదాం అన్నట్టుగా అంటున్నారు. They easily gave up, like విడిచిపెట్టారు యేసు. when somebody dies and usually you gave up, they are like that. కాబట్టి జరిగిపోయిందిలే అన్నట్టుగా దాన్ని విడిచిపెట్టి They వాళ్ళు are lazy to follow. మరి వాళ్ళు బద్ధకస్తులై అనుసరించడానికి బద్ధకస్తులు They అవుతున్నారు. easily moved on. మరి వారు జరిగిపోయిందా అయిపోయిందిలే అని వారి పని మీద They వెళ్ళిపోతున్నారు. are the inspiration for the breakups. మరి కాబట్టి బ్రేకప్స్ జరిగితే చూడండి అట్లాంటి వ్యక్తులు అన్నమాట. దానికి మరి ఇన్స్పిరేషన్ గా వీళ్ళు ఉంటూ ఉన్నారు. They can easily move on. కాబట్టి జరిగిపోయిందా, ఓకే అయిపోయింది, ఇంకే మానని వాళ్ళు వెళ్ళిపోయిన గుంపు. My brother, and we keep Jesus in the tomb by easily giving up on Jesus. కాబట్టి సోదరుల మనం కూడా కొన్నిసార్లు ఇలాగూ ఏమంటే తేలికగా తీసుకునే విషయాన్ని యేసు ప్రభువుని ఇంకా సమాధిలోనే ఉంచుతాం. When we go through some struggles, easily we will give up on Jesus. We are keeping him in this tomb. కాబట్టి ఏదైనా సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు యేసు ప్రభు విషయంలో దానిని తీవ్రంగా తీసుకొనకపోతే, తేలికగానే తీసుకుంటే యేసు ప్రభుని ఇంకా మనం సమాధిలోనే ఉంచినట్టు. Giving up on Jesus when we have some doubts. మరి కాబట్టి ఆ సందేహాలు కలిగినప్పుడు మరి మనము ఇంకా ఆయనను సమాధిలో ఉంచినట్టే. And not showing interest to listen about him. కాబట్టి ఆయనను గురించి వినటానికి ఆసక్తి చూపించినప్పుడు కూడా అదే పరిస్థితి. Not showing interest to study the scripture. కాబట్టి Taking our hands off the church. Kabatti. Through all these things, not showing interest, showing negligence towards Jesus, we are keeping him in the tomb. కాబట్టి లేఖనాలు చదవడానికి కానీ ఆయన వృత్తాన్ని గురించి తెలుసుకోవడానికి కానీ మరి మనం చేతులారా దాన్ని చదివి తెలుసుకోకూడదు అనుకున్నప్పుడు మనం దాన్ని సులువుగా తేలిగ్గా తీసుకుని విడిచిపెడుతూ ఉన్నాము. We have to seriously read, studying the scripture, not just reading, studying the scripture. కాబట్టి లేఖనమును మరి తేలికపాటిగా చదవడం కాదు కానీ మరి తీవ్రముగా ఆలోచిస్తూ అధ్యయనం చేస్తూ చదివే విధానం గురించి Christians మాట్లాడుతున్నాం. have Bibles under their pillows or in their racks. Very few of them are truly studying. In doing that, they are keeping Jesus in the tomb. కాబట్టి మరి కొంతమందికి అలవాటు కదండి, వారి పిల్లో కింద బైబిల్ పెట్టుకోవడము, లేదంటే వాళ్ళకి దగ్గరలో బైబిల్ పెట్టుకోవడము, అది సరిపోతుంది అనుకుంటారు. కానీ తెరిచి చూచి దాన్ని అధ్యయనం చేయడానికి కానీ చదవడానికి కానీ మరి చేయని వారు ఇలా తేలికపాటి మనుషులు They want లేకుండా Bible only for pillow and for beautification, decoration purpose at home. మరి పిల్లో కింద పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఇంట్లో అలంకరణ వస్తువుగా కానీ బైబిల్ చూసేవారు ఇలాగ తేలికపాటి విధానంలో ఉంటూ ఉన్నారు. That's how we are keeping him in the tomb. మరి అలాగ తేలికపాటి పనులు చేస్తే మనం ఇంకా ప్రభువును సమాధిలోనే ఉంచినట్టు. So these are the group of people we have seen. కాబట్టి ఈ వర్గాల ప్రజలను మనం చూసాము. వారు ప్రభువును ఇంకా సమాధిలోనే ఉన్నాడు అంటున్నారు. Two more points are close. Can we contain Jesus in the tomb? మరి అయితే Contain. సమాధిలో యేసు ప్రభువును అట్లే మనం ఉంచేయగలమా? Can we? Can we do that? Can we contain Jesus in the tomb? If you read Luke 24 only, it will give answer. The answer is no. You can never keep Jesus contained in the tomb. కాబట్టి సమాధికి మాత్రమే పరిమితం చేసి ప్రభువైన యేసుక్రీస్తును ఉంచలేము అనేటువంటిది ఈ లూకా 24 అధ్యాయంలోనే మనం చూస్తాము. దానికి చేయలేము అనే సమాధానమే. Neither physically, nor mentally, nor spiritually, in any way possible, in any aspect, you cannot keep Jesus or contain Jesus in the tomb. కాబట్టి అది మానసిక పరంగా లేక జ్ఞానపరంగా కానీ మరి ఆధ్యాత్మిక పరంగా కానీ ఏ కోణంలో ఆలోచించినా ప్రభువైన యేసును సమాధిలోనే మనం పరిమితం చేయలేము. Physical thing I don't have to say because we heard enough, we read enough about it. మరి భౌతికంగా మనం ఉంచలేము అనేది నేను చెప్పడం లేదు, ఎందుకంటే అది జరగనే పని, అది తెరవబడింది, అలా ఉంచలేము అనేది మనం చూసాము.
And you cannot keep Jesus in the tomb. And examples you see in the same Luke 24. Women kept Jesus in their mind and they came to the tomb. కాబట్టి యేసు ప్రభువును సమాధికి మనం పరిమితం చేయలేము, అలాగే ఉంచలేమనేది మనం ఉదాహరణ చూసాము. స్త్రీలు మనస్సులో అలాగే అనుకుంటూ వచ్చారు కానీ అది అలా వారి వల్ల కాలేదు. What did they encounter? మరి వారు ఎవరిని చూశారు? What did they encounter when they came to the tomb? మరి సమాధి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏమి కనుగొన్నారు? Empty tomb, okay. The Angels. angels, okay. Scripture says the stone was Rolled away, yeah. rolled away, right? సమాధి ద్వారము తెరవబడి ఉండట వారు చూశారు కదా. Jesus, who could walk into the closed room through the wall, does he require a tomb to be opened? మరి కాబట్టి Stone to be rolled? యేసు ప్రభు యొక్క తర్వాతి స్వభావాన్ని మనం చూస్తే తలుపు మూసుకుని ఆయన లోనికి వచ్చాడు. అట్లాంటి వ్యక్తికి ఎవరైనా వచ్చి ఆ ద్వారాన్ని సమాద్వారాన్ని తొలగిస్తేనే ఆయన బయటకు In the రాగలరు. same chapter, Luke mentions that. మరి ఆయన తలుపును మూసి ఉండగా లోనికి వచ్చాడన్న విషయాన్ని ఇదే మరి అధ్యాయంలో మనం Does he చూస్తాం. require the stone to be rolled so that he can come out? కాబట్టి ఎవరైనా వచ్చి సమాధి ద్వారాన్ని తెరిస్తే లేక దాన్ని పక్కకు తప్పిస్తే ఆయన బయటకు వస్తాడనే అవకాశం ఉన్నదా? But why was it rolled? యా మరి అయితే ఈ స్త్రీలు వచ్చి అలాగూ జరిగి ఉండటం వారు కనుగొన్నారు. Why? Why was it rolled? మరి ఎందుకు అది ఆ తెరవబడింది లేక ఆ సమాద్వారం ఎందుకు పక్కకు తొలగించబడింది? It was not rolled for Jesus to come out. It was rolled for us to understand he came out. కాబట్టి యేసు ప్రభు బయటికి రావడానికి కాదు కానీ ఆయన లేచి ఉన్నాడని మనము చూసి తెలుసుకోవడానికి అది తెరవబడింది. And through that, Jesus came out of the tombs of this woman. కాబట్టి My woman's mind. కాబట్టి అలాగూ ఏమండి అదే రీతిగా అదే పద్ధతిలో ఈ స్త్రీల యొక్క మనస్సులనే సమాధిలో నుండి కూడా ఆయన బయటికి వస్తాడు. Jesus met the two disciples on the Mount Emmaus. మరి ఈ యొక్క ఎంఐ మార్గాన్ని వెళ్ళిపోతున్న ఇద్దరు శిష్యులను ఆయన సంధించాడు కదా. They are not at all interested in what's happening in Jerusalem, especially for Jesus. మరి యేసు ప్రభు విషయంలో వారు కొన్ని సంగతులు తెలుసుకున్నారు కానీ ఈ చివరి సంగతులు ఏదైతే జరిగాయో అది వారు పట్టనట్టుగానే ఉన్నారు. And as he was walking with them, he was reasoning with them. కాబట్టి అయితే ఆయన వారితో కలిసి నడుస్తూ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, వారిని తరికిస్తూ ఉన్నాడు. And at the end, మరి అయితే చివరికి వచ్చేటప్పటికి he also shared communion with them. మరి చివరికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూర్చొని ఆ యొక్క రొట్టె విరవడానికి కూడుకున్నారు. The moment he broke the bread, their eyes were open. In other words, what am I trying to say is, they tried to neglect Jesus and tried to keep him in the tomb, but through his communion, fellowship, continual dialogue, he came out of the tomb of their minds. కాబట్టి వారి మనస్సులనే సమాధిలో ఆయన ఎలా బయటకు వచ్చాడో మనం చదువుతాం కదా. ఆయన రొట్టె విరవగానే వారి కన్నులు తెరవబడ్డాయి. ఆయన మరి యేసు అని వారు గుర్తించారు. అంటే అంతవరకు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఏమీ పట్టించుకుని వారు ఆ సహవాసం దగ్గర ఆ బల దగ్గర అన్నట్టుగా ఆయనను గుర్తించగలుగుతూ ఉన్నారు. The last incident in the Luke, మరి లోకాలో చెప్పబడిన చివరి సంగతి, all the disciples were sitting inside. మరి శిష్యులందరూ కూడా ఒక గదిలో కూర్చొని ఉన్నారు. They listened to the witness of woman ridiculed. మరి స్త్రీల యొక్క సాక్ష్యాలు విన్నారు, పక్కకు తోసేశారు. And they heard the witness from these two people and they did not bother. మరి ఈ యొక్క ఇద్దరు శిష్యుల సంఘటన కూడా విన్నారు, వారు దాన్ని అసలు పట్టించుకోలేదు. And they were scared. Still they are not believing. They are very strong unbelievers. మరి కాబట్టి వాళ్ళు ఇంకా పిరికి వారై ఒక మరి అవిశ్వాసులుగా ఉన్న పరిస్థితి. Strong unbelievers. మరి మరి బలమైన అవిశ్వాసులుగా కనబడుతూ ఉన్నారు. And Jesus walked through the walls. కాబట్టి ఆ పరిస్థితిలోనే తలుపు వేయబడి ఉండగానే ఆయన లోనికి వచ్చాడు. And they got scared and they thought it's a ghost. మరి వాళ్ళు అనుకున్నారు భూతము అని వారు భయపడ్డారు. And he did not ridicule them. He said, "Give me a bread. Let me prove myself. Give me a bread and fish." And he ate with them. వారిని గద్దించలేదు, తను భూతమన్నందుకు మరొకటన్నందుకు కానీ మరి ఒక రొట్టె నాకు ఇవ్వండి నేను తింటాను అని తనను తాను సజీవుడిగా And they చూపించుకున్నాడు. came out of the unbelief. మరి వారి యొక్క అవిశ్వాసం విషయాన్ని తీసివేశారు. And they called Thomas doubting Thomas. మరి తోమా లేనప్పుడు దాని గురించి అతను అనుమానం తోమాని పెట్టారు. And Jesus did not leave them there. He is reasoning, he is helping with signs and all, and coming out of the tomb.
కాబట్టి ఈ మనుషులలో ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడు అనుకున్న వారి యొక్క విషయంలో ఆయన సూచనలు చేశాడు, వారికి ప్రత్యక్షమయ్యాడు, వారితో మాట్లాడాడు, వారి ఎదుట భుజించాడు. ఇవన్నీ చేసి ఆయన తన పునరుత్థానాన్ని రుజువు చేసుకున్నారు. One last point, that is, in all these incidents if you read, కాబట్టి మరి ఒక చివరి మాట నేను చెప్పనండి. ఇన్ని సంగతులు మనం చదివాం కదా, వీటన్నిటిలో one method Jesus used to come out of people's tomb is scripture. కాబట్టి ఈ ప్రజలు లేకపోతే ఇక శిష్యులు కానీ సమూహాలు కానీ వాళ్ళు ఇంకా మనసులో ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడన్న విషయం నుండి బయటపడడానికి ఒకే ఒక పద్ధతి ఆయన వాడాడు. ఏంటంటే లేఖనాలను ఆయన ఉపయోగించినాడు. In verse 7, he spoke to the woman about it is written the Son of Man should be dead and rise again from the dead on the third day. He spoke about scriptures. మొదటిగా 7వ వచనంలో మనం చూస్తున్నాము, ఇదిగో మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడాలి కదా అని లేఖనాన్ని 7వ వచనంలో ఆయన చెప్పాడు. In verse 25 and 25 to 27, again he uses the scripture and the same scripture, same things, and he tells and proves. కాబట్టి 25, 26 వచనాలలో కూడా మరలా ఇదిగో ఇలా రాయబడి ఉన్నది కదా అని చెప్పి తన యొక్క పునరుత్థానాన్ని రుజువు చేస్తూ Verse 24 to 26, 44 to 46, again he tells them about scriptures only, how he has to suffer and come back to life. He explains to them. మరి కాబట్టి 46, 47 వచనాల్లో కూడా మరలా క్రీస్తు శ్రమపడి మరి 3వ దినాన మృతుల్లో నుండి లేస్తాడన్న విషయాన్ని మరొకసారి వారికి రుజువుపరుస్తూ ఉన్నారు. All those things he used one method, that is scripture. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటిలో లేక ఈ గుంపు ప్రజలందరికీ ఆయన వాడిన పద్ధతి ఒకటిగానే ఉంటూ ఉన్నది. How Jesus breaks out of our tombs. మరి కాబట్టి మనం కూడా ఏదైనా అనుమానాల్లో సమాధుల లాంటి అనుమానాల్లో బంధించబడితే దాన్ని ఎలా ఆయన విడిపిస్తాడు? With the red book. చూడండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారానే, Through the scripture. లేఖనముల ద్వారానే. If you can read the scripture, Christ will come out of your tombs and he will give you the resurrection. కాబట్టి మీకు కూడా అనుమానాలు ఉన్నట్లయితే లేఖనాలను చదవండి, పరిశోధించండి, మీ యొక్క అనుమానాలన్నీ తీరుతాయి. And the same thing Apostle Paul teaches in 1 Corinthians 5:13. మరి చూడండి ఈ యొక్క 1 Corinthians 15 verse 4 and 5. మరి చూడండి ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి దానిలో 15వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయన ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. He says that he rose again on the third day according to the scriptures, and that he the Christ died for our sins according to scriptures, and he rose again from the dead according to scriptures. చూడండి ఆ యొక్క 3-4 వచనాలు మనకు కలిపి ఉన్నాయి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. That's why Paul's first proof of resurrection of Jesus is the scripture. కాబట్టి పౌలు గారికి యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడన్న రుజువు ఎక్కడ దొరికిందంటే లేఖనములలో నుండే అతడు తీసుకున్నాడు. And then the eyewitness. మరి తర్వాత మరి తాను సజీవంగా చూచిన సాక్షుల దగ్గర నుండి తెలుసుకున్నాడు. So can we keep Jesus in the tomb? కాబట్టి యేసు ప్రభువును మనం సమాధిలోనే ఉంచి పెట్టగలమా? Can we contain him? మరి ఆయనను అక్కడే బంధించి ఉంచగలమా? No. మరి అది జరగని పని అలాగూ చేయలేము. Why? కారణం ఏమిటి? Because he is alive, and that's why we are witnessing, that's why we are here to celebrate. కాబట్టి ఆయన సజీవుడై ఉన్నాడు, దాని కొరకే మనం ఇక్కడ కూడి ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. So let's read the scriptures diligently. కాబట్టి ఈ యొక్క మరి లేఖనములను మనము శ్రద్ధతో పఠించాలి అని ఎంకరేజ్ చేయబడుతున్నాము. And we need to listen to the witnesses carefully and to the sermons carefully. కాబట్టి మరి చెప్పిన సాక్ష్యాలు గాని వర్తమానాలు గాని మరి చాలా జాగ్రత్తగా వినాలని చెప్పబడుతూ ఉన్నాము. So let us with faith seek Jesus in places where Christ reveals his resurrected power. కాబట్టి క్రీస్తు తన పునరుత్థాన శక్తిని ఎక్కడెక్కడైతే బయలుపరిచాడో వాటన్నిటిని మనము సంపూర్ణంగా మరి ఆకలింప చేసుకుని అర్థం చేసుకుని మరి దానిని నమ్మాలనేటువంటిది. My prayer for you is this. కాబట్టి నా యొక్క ప్రార్థన ఒకటేనండి. Philippians 3:10. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10. That you may know Christ. That you may know Christ. మరి అక్కడ 3:10 ఉంటుంది. మీరు క్రీస్తును తెలుసుకోవాలని, the power of his resurrection. ఆయన యొక్క పునరుత్థాన శక్తితో ఆయనను ఎరగాలని, and fellowship of his sufferings. మరి ఆయన యొక్క శ్రమలలో సహానుభావం కలిగిన వారై ఉండాలని, being confirmed to his death.
కాబట్టి ఆ విధంగా ఆయన మరి పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము శ్రమలలో పాలుగొనటకు ఎరుగు నిమిత్తమును నేను మరి సమస్తాన్ని నష్టపరుచుకుని ఆయనను ఎంచుకున్నాను. There is one place where the resurrection of Jesus is so very tangibly available. Do you know where? కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుత్థాన విషయములరా మన కళ్ళకు కట్టినట్టుగా ఒక చోట మనకు సాక్షాత్కరించబడుతుంది, చూపించబడుతుంది. అది ఎక్కడో మీకు ఏమైనా తెలుసా? The communion. మరి మనము ఆ చెయ్యి వేసే ప్రభు యొక్క ఆ యొక్క బలలో